మనం ఒక 20 ఏళ్ల వెనక్కి వెళితే మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే బుక్స్ నుంచో లేదంటే ఎక్స్పర్ట్స్ నుంచో కొత్త కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళం. కానీ ఇండియాలో 2016 తర్వాత యూట్యూబ్ బాగా ఫేమస్ అయ్యి మనం బుక్స్ నుంచి కాకుండా మన మొబైల్లోనే గూగుల్ నుంచి కానీ లేదంటే యూట్యూబ్ నుంచి కానీ నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2020s తర్వాత ఇది కూడా బాగా పాతపడిపోయింది. వీడియోస్ని చూసి అంత ఖాళీ కానీ తీరిక కానీ ఎవ్వరికీ లేదు. సో ఈ ఐడియా మీద వచ్చిందే కూకు ఎఫ్ఎం. సో ఈ వీడియోలో మనం కూకు ఎఫ్ఎం మార్కెట్లో ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అండ్ కూకు ఎఫ్ఎం బిజినెస్ మోడల్ అండ్ రెవెన్యూ మోడల్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్లో ఐఐటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ముగ్గురు ఫ్రెండ్స్ లాల్చంద్ బిసు, వినోద్ మీనా అండ్ వికాస్ గోయల్. వీళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసే టైంలో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ని చాలా ఎక్కువగా వినేవారు. అప్పటికే యూఎస్ అండ్ యూరోప్లో ఉండే కంట్రీస్లో పాడ్కాస్ట్ బాగా ఫేమస్ అవుతున్నాయి అండ్ ఈ ముగ్గురు చాలా ఎక్కువగా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ని వినేవారు. సో ఈ ముగ్గురు గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఫ్లూయెంట్గా మాట్లాడినా వాళ్ళకి ఇంగ్లీష్ బాగా అర్థమయ్యేది. కానీ ఆ టైంలో హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్లో పాడ్కాస్ట్ ఉండేవి కాదు. సో ఇండియాలో ఉండే ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఓన్లీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకి పాడ్కాస్ట్ని అందిద్దామనే ఐడియాతో 2018లో ఈ కూకు ఎఫ్ఎం స్టార్ట్ అయింది. కానీ పాడ్కాస్ట్ ఇండస్ట్రీలో కూకు ఎఫ్ఎం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఫేమస్ పీపుల్ని పాడ్కాస్ట్ని తీసుకొచ్చే అంత నెట్వర్క్ కానీ ఫండింగ్ కానీ ఆ టైంలో కూకు ఎఫ్ఎం దగ్గర లేదు. కానీ 1 year తర్వాత అంటే 2019లో స్పాటిఫై పాడ్కాస్ట్ని స్టార్ట్ చేసింది అండ్ ఇండియాలో చాలా బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ స్పాటిఫై మ్యూజిక్ ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. సో కూకు ఎఫ్ఎం పాడ్కాస్ట్ బిజినెస్ని ఆపేసి మళ్ళీ మార్కెట్ని స్టడీ చేయడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఒకప్పుడు మనం ఏదైనా తెలుసుకోవాలంటే బుక్స్ నుంచే ఏదైనా కొత్త కొత్త విషయాలను తెలుసుకునే వాళ్ళం. అయితే 2020s తర్వాత బుక్స్ని చదివేంత టైం కానీ ఇంట్రెస్ట్ కానీ ప్రెజెంట్ యూత్లో లేదు. ఏదైనా ఫాస్ట్గా కావాలనుకుంటారు. ఎలా అయితే ఆడియో పాడ్కాస్ట్ ఉన్నాయో అలానే ఆడియో బుక్స్కి ఒక సెపరేట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేద్దామనే ఐడియాతో మళ్ళీ కూకు ఎఫ్ఎంని రీస్టార్ట్ చేశారు. సో దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్లో హిందీలోని బుక్స్ ఉండేవి. తర్వాత ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తమిళ్, తెలుగు, మలయాళం, బెంగాలీ లాంటి లాంగ్వేజెస్కి కూకు ఎఫ్ఎంని ఎక్స్పాండ్ చేశారు. అండ్ స్టార్టింగ్లో డివోషనల్ బుక్స్ మాత్రమే ఉండేవి. తర్వాత బిజినెస్ బుక్స్ అండ్ స్టోరీ బుక్స్కి కూకు ఎఫ్ఎంని ఎక్స్పాండ్ చేశారు. అప్పటి వరకు అంతగా ఫేమస్ అయిన కూకు ఎఫ్ఎం ఫ్రిక్షనల్ స్టోరీస్ని, హర్రర్ స్టోరీస్ని అండ్ సెక్సువల్ ఎడ్యుకేషన్ బుక్స్ని కూకు ఎఫ్ఎంలో లాంచ్ చేశాక ఒక్కసారిగా కూకు ఎఫ్ఎం బాగా ఫేమస్ అయ్యింది. అండ్ కూకు ఎఫ్ఎం సక్సెస్ అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైనా మనం వీడియో కంటెంట్లో నేర్చుకోవాలంటే యూట్యూబ్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కొత్త కొత్త విషయాల్ని మనం నేర్చుకుంటాం. అయితే స్పాటిఫై, గానా అండ్ యాపిల్ మ్యూజిక్ లాంటి చాలా మ్యూజిక్ యాప్స్ వచ్చి మనం ఈ ఆడియో కంటెంట్కి అలవాటు పడేలా చేశాయి. సో ఈ ఆడియో కేటగిరీలో అలవాటు పడ్డవారికి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే వాళ్ళకి కూకు ఎఫ్ఎంనే ఫస్ట్ ఆప్షన్గా కనపడేది. అండ్ స్పాటిఫైలో ఉన్న ఇంగ్లీష్ పాడ్కాస్ట్ని ఎక్కువగా టైర్ 1 సిటీస్లో ఉన్న వాళ్ళే వింటారు. సో టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా కూకు ఎఫ్ఎం టార్గెట్ చేసింది. అండ్ ఈ టైర్ 2 అండ్ టైర్ 3 సెగ్మెంట్లో కూకు ఎఫ్ఎం బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. యూట్యూబ్లో ఎలా అయితే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో అలానే కూకు ఎఫ్ఎంలో కూడా 30,000 పైగా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళే మనకి కొత్త కొత్త బుక్స్ని చదివి వినిపిస్తారు. ఇప్పటి వరకు కూకు ఎఫ్ఎం ఎలా స్టార్ట్ అయిందో చూసాం. సో ఇప్పుడు కూకు ఎఫ్ఎం మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి అండ్ కూకు ఎఫ్ఎంకి రెవెన్యూ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. కూకు ఎఫ్ఎం కూడా యూట్యూబ్ లాగే ఫ్రీమియం బిజినెస్ మోడల్ని ఫాలో అవుతుంది. ఫ్రీమియం బిజినెస్ మోడల్ అంటే స్టార్టింగ్లో యాడ్స్తో ఉన్న కంటెంట్ని మనకిచ్చి స్పెషల్ కంటెంట్ కోసం అండ్ యాడ్స్ లేని కంటెంట్ కోసం ప్రీమియంని ఛార్జ్ చేస్తారు. ఈ మోడల్నే ఫ్రీమియం బిజినెస్ మోడల్ అంటారు. ఈ ఫ్రీమియం బిజినెస్ మోడల్ని స్పాటిఫై అండ్ యూట్యూబ్ లాంటి యాప్స్ కూడా ఫాలో అవుతాయి. అలానే కూకు ఎఫ్ఎం కూడా ఫస్ట్ స్టార్టింగ్ 7 days ఆడియో కంటెంట్ ఫ్రీగా మనకు ఆఫర్ చేసి మనల్ని కూకు ఎఫ్ఎంకి హుక్ చేసేలా చేస్తుంది. అండ్ తర్వాత ఆ కంటెంట్ మనం పొందాలంటే ప్రీమియం లేదంటే సబ్స్క్రిప్షన్ని తీసుకోవాలి. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్లో యాడ్ ఫ్రీ ఆడియో బుక్స్ ఉంటాయి. అండ్ కూకు ఎఫ్ఎంకి యాడ్స్ ప్లే చేయడం ద్వారా కూడా మనీ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడల్ ఆఫ్ రెవెన్యూ పేవాల్డ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అంటే
మీరు కూకు ఎఫ్ఎంలో ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా మీరు అన్ని బుక్స్ని కానీ లేదంటే వాల్యుబుల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ని కానీ చూడలేరు. ఒకవేళ కానీ మీరు ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్ని కానీ చూడాలంటే ఎక్స్ట్రాగా పేవాల్డ్ ఫీజుని కట్టి ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్ని మీరు ఎక్స్ప్లోర్ చేయగలరు. బేసిక్గా ఈ పేవాల్డ్ కంటెంట్ని న్యూస్ పేపర్ ఏజెన్సీస్ అండ్ న్యూస్ పేపర్ మీడియా కంపెనీస్ ఫాలో అవుతాయి. ఈ పేవాల్డ్ మోడల్ని మ్యాక్సిమం ఏ యాప్స్ కూడా వాడవు, వాడినా చాలా తక్కువ యాప్స్ ఉంటాయి. బేసిక్గా ఈ పేవాల్డ్ కంటెంట్ గురించి మీరు ఎక్కడ ఎక్కువగా వినుండ్రు, ఎందుకంటే యూట్యూబ్, స్పాటిఫై లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రీమియం కానీ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకోరు. అలాంటిది ఎక్స్ట్రా మనీ కట్టి మరీ పేవాల్డ్ కంటెంట్ని మ్యాక్సిమం ఎవరో తీసుకోపోవచ్చు. మెయిన్గా సబ్స్క్రిప్షన్ మోడల్ అండ్ యాడ్స్ రెవెన్యూ ద్వారానే కూకు ఎఫ్ఎంకి ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ కూకు ఎఫ్ఎంకి 26 lakhsకి పైగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ యూజర్స్ ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 48 crores రెవెన్యూని కూకు ఎఫ్ఎం జనరేట్ చేసింది. అండ్ కూకు ఎఫ్ఎంకు ఉన్న 70% ఆఫ్ ది యూజర్స్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ వాళ్ళే. అండ్ ఏవైతే యాప్స్ లోకల్ లాంగ్వేజెస్ని వాడుకొని బిజినెస్ చేస్తాయో వాటినే వెర్నాకులర్ యాప్స్ అంటారు. వెర్నాకులర్ యాప్స్కి మెయిన్ ఎగ్జాంపుల్ వేటు న్యూస్ అండ్ షేర్ చాట్. అండ్ ఈ ఆడియో బుక్ మార్కెట్లో కూకు ఎఫ్ఎం మార్కెట్ లీడర్గా ఉంది. సో ఓకే, ఇప్పటి వరకు మీకు వీడియోలో చెప్పిందంతా అర్థమైంది కదా. సో ఇప్పుడు కూకు ఎఫ్ఎం మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కూకు ఎఫ్ఎంలో బాగా సక్సెస్ అయిన స్ట్రాటజీ అని కాదు, కానీ బాగా ఎక్కువగా ప్రెజెంట్ టైమ్స్లో డిజిటల్ మార్కెటింగ్లో వాడుతున్న స్ట్రాటజీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ స్టాక్ బ్రోకరేజ్ యాప్స్ లైక్ అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ అండ్ గ్రో లాంటి స్టాక్ బ్రోకరేజ్ యాప్స్. కరోనా టైం నుంచి ఇలాంటి యాప్స్ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ వస్తుంది. ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే కాదు, చాలా ఎక్కువ మొత్తంలో కమిషన్స్ అండ్ మనీని ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ యాప్ కంపెనీస్ ఇస్తున్నాయి. సో దీనివల్లనే ఒక్కొక్క కస్టమర్ని ఎక్వైర్ చేయడానికి కూకు ఎఫ్ఎంకి 300 రూపీస్ అవుతున్నాయి. దీనినే బిజినెస్ టర్మ్స్లో కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అంటారు. ఇప్పుడు సెలబ్రిటీస్ని బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకోవడం కంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్నే మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక సెలబ్రిటీని రిక్రూట్ చేసుకోవాలంటే ఇనీషియల్గా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. సెలబ్రిటీస్కి మనీ ఇచ్చాక డిజిటల్ అడ్వర్టైజింగ్, వాల్ పోస్టర్స్ అండ్ క్యాంపెయిన్స్ నడపాలి. ఎందుకంటే మేము వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్గా రిక్రూట్ చేసుకున్నామని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెలబ్రిటీని 10 crores పెట్టి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటే మేము సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నాం అని చెప్పడానికి 50 crores అయిపోతాయి. అదే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో అయితే చాలా తక్కువ కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్తోనే చాలా ఎక్కువ పొటెన్షియల్ కస్టమర్స్ని గెయిన్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వలన ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పొటెన్షియల్ కస్టమర్స్ని లేదంటే పొటెన్షియల్ యూజర్స్ని గెయిన్ చేయొచ్చు. ఎవరో యాక్టర్ చెప్పాడని యూజ్ చేసే వాళ్ళకంటే ఆ కంటెంట్ని చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడనే యూజ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైజూస్ అండ్ ఫిజిక్స్ వాళ్ళ. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కంటెంట్ని షేర్ చేసేవాళ్ళు అండ్ స్టాక్ మార్కెట్ న్యూస్ని చెప్పేవారు స్టాక్ బ్రోకరేజ్ యాప్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. సో దీని వలన వాళ్ళ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ ఆ యాప్స్లో చాలా ఎక్కువగా అకౌంట్స్ తీసుకున్నారు. సేమ్ కుకు ఎఫ్ఎం కూడా ఇదే చేసింది. ఆడియో బుక్స్ని చెప్పేవారు ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ షేర్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చాలా ఎక్కువ యాక్టివ్ యూజర్స్ని కూకు ఎఫ్ఎం గెయిన్ చేసింది. ఇదే కూకు ఎఫ్ఎం గురించి ఏదో సెలబ్రిటీని రిక్రూట్ చేసుకొని ప్రమోట్ చేస్తే అంతగా ఫేమస్ కాకపోయి ఉండొచ్చు. దుల్కర్ సల్మాన్ కూకు ఎఫ్ఎంకి బ్రాండ్ అంబాసిడర్ అని చాలామందికి తెలియదు, ఈవెన్ మీకు కూడా తెలియకపో ఉండొచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే చిన్న చిన్న స్టార్టప్స్ అండ్ ఇప్పుడే స్టార్ట్ అయిన బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ని చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటాయి. సో ఈ వీడియో ద్వారా మీరు మంచి బిజినెస్ లెసన్స్ని నేర్చుకొని ఉంటున్నారు అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ అనే ఛానల్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.